వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. జనవరి 6వ తేదీ 2024 కరెంట్ అఫైర్స్కి స్వాగతం. ముందుగా వీడియో చూస్తున్నవారు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడగలరు. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. సుప్రీంకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ నూతన చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయి. జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయి సుప్రీంకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్గా నియమితులయ్యారు. న్యాయమూర్తుల్లో సీనియారిటీ పరంగా 3వ స్థానంలో ఉన్న ఆయనను ఆ పదవిలో నియమిస్తున్నట్లుగా నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఉత్తర్వులు జారీ చేసింది. న్యాయవాదులను నియమించుకొని తమ కేసులను వాదించుకునే స్తోమత లేని వారికి ఉచిత న్యాయ సేవలు అందించడానికి ఈ కమిటీ పనిచేస్తుంది. సెకండ్ క్వశ్చన్. బంజారా చరిత్ర పుస్తకాన్ని ఎవరు ఆవిష్కరించారు? ఆన్సర్ రేవంత్ రెడ్డి. ఉస్మానియా యూనివర్సిటీ తెలుగు ప్రొఫెసర్ సూర్య ధనంజయ్, మాజీ సిటిఓ డాక్టర్ ధనంజయ్ నాయక్ సంయుక్తంగా రచించిన బంజారా చరిత్ర పుస్తకాన్ని జనవరి 3వ తేదీన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. లిఖిత చరిత్ర లేని బంజారా గిరిజన తెగ ఘన చరిత్రను పుస్తక రూపంలో అందించడం అభినందనీయమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. థర్డ్ క్వశ్చన్. మహారాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డీజీపీగా నియమితులైనటువంటి తొలి మహిళ ఎవరు? ఆన్సర్ రష్మి శుక్లా. 1988 బ్యాచ్ ఐపీఎస్ అధికారిని రష్మి శుక్లా మహారాష్ట్రకు తొలి మహిళా డీజీపీగా నియమితులవడం జరిగింది. గతంలో ఆమె డిప్యుటేషన్పై సశస్త్ర సీమాబల్ డైరెక్టర్ జనరల్గా కూడా పనిచేశారు. ఫోర్త్ క్వశ్చన్. ఇటీవల ప్రతిష్టాత్మక ఎంఎస్ స్వామినాథన్ అవార్డును ఎవరు అందుకున్నారు? ఆన్సర్ బిఆర్ కాంబోజ్. చౌదరి చరణ్ సింగ్ హర్యానా అగ్రికల్చరల్ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ బిఆర్ కాంబోజ్ని కర్ణాటక గవర్నర్ తావర్చంద్ గెహ్లోట్ ప్రతిష్టాత్మక ఎంఎస్ స్వామినాథన్ అవార్డుతో సత్కరించారు. వ్యవసాయ రంగంలో శాస్త్రవేత్తగా ఆయన చేసిన విశేష సేవలకు గాను గుర్తింపుగా ఈ అవార్డును ప్రదానం చేశారు. ఫిఫ్త్ క్వశ్చన్. 12వ దివ్య కళా మేళా 2023 ఎక్కడ జరుగుతుంది? ఆన్సర్ సూరత్. గుజరాత్లోని సూరత్ వేదికగా 12వ దివ్య కళా మేళా 2023 జరుగుతోంది. దేశంలోని దివ్యాంగ పారిశ్రామికవేత్తలు హస్తకళ ఉత్పత్తులు, హస్తకళ నైపుణ్యాన్ని ప్రదర్శించాలనే ఉద్దేశ్యంతో భారత సామాజిక న్యాయ సాధికారిత మంత్రిత్వ శాఖ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. డిసెంబర్ 29న ప్రారంభమైన ఈ కార్యక్రమం జనవరి 7 వరకు జరుగుతుంది. సిక్స్త్ క్వశ్చన్. గ్రాఫిక్సాలస్ పట్కైయెన్సిస్ అనే కొత్త కప్ప జాతిని ఏ రాష్ట్రంలో కనుగొన్నారు? ఆన్సర్ అరుణాచల్ ప్రదేశ్. మయన్మార్ సరిహద్దు వెంబడి అరుణాచల్ ప్రదేశ్లోని నందఫా కమ్లాంగ్ రక్షిత ప్రాంతంలో గ్రాఫిక్సాలస్ పట్కైయెన్సిస్ అనే కొత్త కప్ప జాతిని కనుగొన్నారు. దీంతో పాటు ఆల్కలస్ పాంటినాలిస్ నిద్రానా నోడిహింగ్ అనే మరో 2 కొత్త కప్ప జాతులను కూడా గుర్తించడం జరిగింది. సెవెంత్ క్వశ్చన్. మెంగ్జయాంగ్ అనే అత్యాధునిక ఓషన్ డ్రిల్లింగ్ షిప్ను ఏ దేశం ఆవిష్కరించింది? ఆన్సర్ చైనా మెంగ్జయాంగ్ అనే అత్యాధునిక ఓషన్ డ్రిల్లింగ్ షిప్ను ఆవిష్కరించింది. 180 మీటర్ల పొడవు కలిగిన ఈ నౌక నిర్మాణ పనులను 2021 నవంబర్లో ప్రారంభించగా దీనిని గత ఏడాది డిసెంబర్లో లాంచ్ చేయడం జరిగింది. ఎయిత్ క్వశ్చన్.
యూరోపియన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ నూతన ప్రెసిడెంట్గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? ఆన్సర్ నాడియా కాల్వినో. స్పెయిన్ మాజీ ఉప ప్రధాని నాడియా కాల్వినో జనవరి 1న యూరోపియన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ నూతన ప్రెసిడెంట్గా బాధ్యతలను స్వీకరించారు. EU బ్యాంకుకి 8వ ప్రెసిడెంట్ అయిన కాల్వినో ఆ బాధ్యతలు చేపట్టిన తొలి మహిళ మరియు తొలి స్పెయిన్ దేశస్థురాలు. 9th క్వశ్చన్, అత్యంత తక్కువ బంతుల్లోనే ముగిసిన టెస్ట్ మ్యాచ్ ఏది? అత్యంత తక్కువ బంతుల్లోనే ముగిసిన టెస్ట్ మ్యాచ్. ఆన్సర్ సౌత్ ఆఫ్రికా వర్సెస్ భారత్ 2024 టెస్ట్ మ్యాచ్. సౌత్ ఆఫ్రికా భారత్ మధ్య 2024 జనవరి 3 నుంచి 7 తేదీల్లో జరగాల్సిన రెండో టెస్ట్ మ్యాచ్ కేవలం 642 బంతుల్లోనే ముగిసింది. 2 రోజుల్లోనే ముగిసిన ఈ మ్యాచ్లో భారత్ విజయం సాధించగా టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇదే అత్యంత తక్కువ బంతుల్లో పూర్తయినటువంటి టెస్ట్ మ్యాచ్గా నిలిచింది. లాస్ట్ క్వశ్చన్, వరల్డ్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ 2023 టైటిల్ ఛాంపియన్ విజేత ఎవరు? ఆన్సర్ మాగ్నస్ కార్ల్సన్. నార్వేకి చెందిన మాగ్నస్ కార్ల్సన్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ 2023 టైటిల్ని గెలుచుకున్నాడు. ఇతను ఈ టైటిల్ని గెలుచుకోవడం ఇది 5వసారి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. వీడియోని లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, లైక్ చేయడం మర్చిపోదు.